చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, ఏనాడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో వీరరాఘవ మా ఇంటి దగ్గర తండ్రి ఇలాగూ నాయన యొక్క కూడిక కలిగి ఉండటానికి మీరు చేసినటువంటి సహాయమును బట్టి దేవా మీకు వందనములు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, తీసుకొచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, రావలసిన వారిని కూడా సమకూర్చండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాము. దయతో జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, కృపగల దేవ, మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాము. దయగల తండ్రి, మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. దయగల ప్రభువా, మీ వాక్య వెలుగులో మమ్మల్ని అందరినీ పరీక్షించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ యొక్క కూడిక మేము ఆరంభిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి, మాతో ఉండండి, మీరు మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ యొక్క కూడిక ఆరంభం నుంచి అంతవరకు మీరు నడిపించి మరి మహిమ పొందుతూరమని ప్రార్థిస్తుంటున్నాము. దయగల తండ్రి, రావలసిన వారిని కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మైక్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో వారందరిలో కూడా మీరు కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. సమయంలో పాట పాడుకుందాం. పాట పాడండి. ఇలా రాను. సమయంలో పాట పాడుకుందాం. ఉంది
సమయంలో పాట పాడుకుందాం. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. 212 పాత పుస్తకంలో 210. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. గ్రహింప శక్యం కానిదే. గ్రహింప శక్యము కానిదే. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను. పరక్రమ క్రియలు తెల్పేదాము రండి. పరక్రమ క్రియలు తెల్పేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు. పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. గ్రహింప శక్యము కానిది. గ్రహింప శక్యము కానిది. మహాత్యము కలిగిన దేవుడారు దెంచెను. మహాత్యము కలిగిన దేవుడారు దెంచెను. నీ మానవుడచి నరుడు కాదండితే. మహిమను విరచి నరుడు కాదండితే. ఆహా సిలువలో సతానుంది. ఆహా సిలువలో సతానుంది. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో. గ్రహింప శక్యము కానిది. ప్రతి కోటి మిలలో గొర్రెల పోలియో. ప్రతి కోటి మిలలో గొర్రెల పోలియో. అప్పులెన్నో చేసి శిక్షార్హమైతిమి. అప్పులెన్నో చేసి శిక్షార్హమైతిమి. నటించెను ప్రాణం. నటించెను ప్రాణం.
ఆరను నందుకోయే దేవుని మహత్యము ఆరను నందుకోయే దేవుని మహత్యము అందుగా ఇంటిని అందుగా ఇంటిని ఆగడు మరొక పాట. మరొక పాట దేవాదేవుని కొనియాడెదం. 105 పాట సంఖ్య 105.
దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియను జన్మించెను. చీకటి పోగొట్టి అపర సుఖముల దయచేసెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చవచ్చును, పాటలు పాడెను దేవగారి ప్రియ. ఆ మంచి గొర్రెల బోయాడే, దానమునిచ్చెను మనకై. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. రక్షించెను, కృపనిచ్చే వ్యక్తియుపకై. రక్షించెను, కృపనిచ్చే వ్యక్తియుపకై. వైరిని జయింపను శక్తినిచ్చెను, నరులకు భాగ్యమునిచ్చెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చెను, లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆయత్తముగా కచి ఉండెదము, పాయత వివేక కన్యల వలె. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. రూపమునే దర్శము, ఆయను నా రూపము దాల్చెను. దాసుడనగు నన్ను రక్షింపను, యేసు నరరూపము దాల్చెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. ఆకలలోకము కూర్చవచ్చెను, నాతీయుడు పడరుటి. ఆకలలోకము కూర్చవచ్చెను, నాతీయుడు పడరుటి. నిత్య జీవంతో నియొచ్చెను, నీతి సరోడు
కరుడైన తండ్రిని కీర్తింతుము, నిన్ను వసుధాత్మను స్మరింతుము. దేవాదేవుని కొనియాడెదను, అవిరత కీర్తిని స్తుతింతుము. దేవాదేవుని కొనియాడెదను, అవిరత కీర్తిని స్తుతింతుము. పరిహారుని కారణము దేవాదేవుని కొనియాడెదము, అవిరత కీర్తిని స్తుతింతుము. దేవాదేవుని కొనియాడెదము, అవిరత కీర్తిని స్తుతింతుము. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథాన్ని బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. సమయంలో చేరి వచ్చిన మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. కొంచెం తగ్గిస్తావా? ఈ సమయంలో పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడుదురు. మరొకసారి చదువుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో వీరరాఘవమ్మంటి ఇంటి దగ్గర ఇట్లాగా చేరి మీ నామమును స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచుటకు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ శ్రేష్టమైన తరుణము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తున్నాం. పాటల ద్వారా మహింపొందినముల కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు చెల్లించుకుంటూ మీ స్వరమును మాకు వినిపింపచేయండి. బలహీనుడైన
నన్ను కూడా మీరు బలపరచుము, మీ ప్రశస్త రక్తము, నిర్దోషమైన రక్తము నా పైన ప్రోక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నేను ఎవరు బాగుగా తెరుము, నేను దానిని నింపుతానని మీరు వాగ్దానం చేస్తున్నారు. దయగల తండ్రి, మీ వాక్కును నా నోట ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడిన లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూరమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో చేరివచ్చిన మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలు మనము చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడుదురు. ఈ మాటలు యేసు ప్రభు గురించి రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇది డిసెంబర్ మాసం కాబట్టి మనందరికీ ఏంటంటే చాలా సంతోషకరమైన నెల. ఎందుకంటే అందరూ కూడా క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు యొక్క జననం గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి మంచిదే. ఈ యొక్క డిసెంబర్ మాసము మనకెంతో ఒక ప్రత్యేకమైనది. క్రిస్మస్ మాత్రమే కాదు, అలాగే వాచ్ నెట్ సర్వీస్ ఉంటుంది. తర్వాత మనము మరి నూతన సంవత్సరంలో కూడా మనము ప్రవేశించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ నెల చాలా సంతోషకరమైంది. అనేకులకు ఈ డిసెంబర్ మాసము ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఎక్కువగా ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు యొక్క జననం గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. మనం చదివినటువంటి భాగంలో అదే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. కాబట్టి కన్యక అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క జననము ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భము ధరిస్తూ వచ్చింది. ఆ కన్యక పేరే మరియాగా మనము చూస్తున్నాం. కాబట్టి మరియా అనేటువంటి కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఒక కుమారుని కంటా వచ్చింది. ఆయననే యేసు ప్రభుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభుకు చాలా పేర్లు ఉన్నాయి. అందులో మెస్సయ అంటారు, కొంతమంది రక్షకుడు అంటారు, కొంతమంది యేసు ప్రభు అంటారు. ఇక్కడ రకరకాలుగా మరి ఆయనకు పేర్లు పెట్టబడుతూ వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పేరు మనం చూస్తే ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంట? 23వ వచనంలో ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి ఈ లోకంలో మనకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. భార్యాభర్తలు కానీ, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరు మనకు శాశ్వతము కాదు. ఎవరు మనతో జీవితాంతం కూడా తోడుగా ఉండలేరు కదా. అయితే మనతో ఉండేది ఎవరంటే దేవుడు మాత్రమే అని ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనతో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం మానవాకారంలో లేకపోతే ఒక కన్యక గర్భములో కుమారునిగా జన్మిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే మనతో కూడా ఉండాలని, మనకు తోడుగా ఉండాలని, మన జీవిత కాలం అంతా కూడా తోడుగా ఉండాలని యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం మానవాకారంలో ఒక కన్యక గర్భంలో ఒక శిశువుగా ఈ లోకములో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు యొక్క జననము ద్వారా మరి ఎవరైతే యేసు ప్రభును తెలుసుకుంటున్నారో వారికి జీవితాంతం కూడా ఆయన తోడుగా ఉంటున్నాడు. అంటే ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిస్మం పొందుతున్నారో
వారికి ఎల్లవేళలా తోడై ఉంటానని ప్రభు చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికంటే మనతో కూడా సహవాసం చేయటానికి, మనతో కూడా సంచరించడానికి వచ్చాడు. ఆదాములో ఏ సహవాసం అయితే దేవుడు కోల్పోతూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ సహవాసాన్ని మరి తిరిగి పొందాలని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనైన దేవుడు ఆశిస్తూ వచ్చాడు. అందుకే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మానవాకారంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి పరిశుద్ధమైన జీవితం జీవించి పరిశుద్ధముగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో మన కొరకు మరణించినాడు. ఆయన భూస్థాపన చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 3వ దినాన సజీవముగా తిరిగి లేచినాడు. కాబట్టి ఎవరైతే ఈ యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి రక్షణ జరుగుతుంది. వారికి తోడుగా ఉంటారని ప్రభు చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువులో పాప క్షమాపణ ఉంది. అందుకే తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడతా వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన పాపుల రక్షకుడు, పాపముల నుండి విడిపించేటువంటి వాడు, పాపపు యొక్క జీవితం నుండి విడిపించేటువంటి వాడు, పాపపు యొక్క బంధకాల నుండి విడిపించేటువంటి రక్షకుడు అన్న సంగతి మనము గుర్తించాలి. ఎవరైతే యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరుచుకుంటున్నారో అటువంటి వారికి యేసు ప్రభు ఏమిస్తున్నాడంటే రక్షణ ఇస్తున్నాడు. రక్షణ ఇస్తున్నాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని నువ్వు యేసు ప్రభువుల దగ్గర నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ హృదయంలో నూతనంగా జన్మిస్తాడు. యేసు ప్రభు భూలోకంలో జన్మించి 2025 సంవత్సరాలు అయింది. కానీ నీ హృదయంలో, నా హృదయంలో జన్మించాలి అంటే ఏం చేయాలి? పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి కదా, పాప క్షమాపణ పొందాలి. కాబట్టి యేసు ప్రభు అన్ని హృదయాల్లో నివసించడు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించేటువంటి వాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి నీ హృదయాన్ని ఎప్పుడైతే యేసు ప్రభుకి ఇచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకుంటావు, ఆ దినము నుంచి నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో జన్మించి నిన్ను నడిపించి నీవు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా నీతో ఉండాలని ప్రభు ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. కొంతమంది భౌతికంగా యేసు ప్రభు జన్మించాడని చాలా సంబరాలు చేసుకుంటారు. డిసెంబర్ మాసం అంతా ఎంత సంబరం చేసుకుంటారు కదా. ఆ సంతోష ఆనందములు జీవితాంతం ఉంటాయా అంటే, డిసెంబర్ అయిపోయింది, వాచ్నెట్ సర్వీస్ అయిపోయింది, వాగ్దానాలు తీసుకున్నారు, 1 నెలకి ఆ సంతోషం అంతా ఎగిరిపోతుంది. ఇది నామకార్థ క్రైస్తత్వం. అయితే యేసు ప్రభుని ఎవరైతే వారి హృదయంలో చేర్చుకుంటారో, వారి హృదయంలో జన్మించడానికి ఇష్టపడతారో అదే నిజమైన క్రిస్మస్ అంటే. యేసు ప్రభు భూలోకంలోనికి రావడం కాదు నిజమైన క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మన హృదయంలో జన్మించాలి, మన హృదయంలో జన్మించాలి, మన హృదయంలో నివసించాలి. అది నిజమైన క్రిస్మస్ మనకి. ఎందుకంటే క్రిస్మస్ ఈ లోకానికి ఏం తీసుకొచ్చిందంటే చాలా తీసుకొచ్చింది. అందులో ఒకటి ఏంటంటే సంతోషము తీసుకొచ్చింది కదా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ కూడా క్రిస్మస్ తీసుకొచ్చింది. కాబట్టి నీ నా జీవితంలో కూడా ఈ సంతోషము మన జీవిత కాలం అంతా కూడా ఉండాలంటే యేసు ప్రభు మనలో జన్మించాలి. ఆయనను ఇమ్మానుయేలు దేవుడిగా మనము అంగీకరించాలి. అప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయి? సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము చూసినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడింది. చదవండి మరొకసారి. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని
అర్థము. కాబట్టి దేవుడు మన హృదయంలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్టమస్. ఒక్కసారి మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయనతో మనతో కూడా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను. ఎంతవరకు ఉంటాడంటమా? సదాకాలము, యుగ సమాప్తి వరకు. అంటే ఈ యుగం అయిపోయేంత వరకు, అంటే మన జీవితం ఈ లోకంలో ముగించేంత వరకు కూడా మనతో ఉంటానన్నాడు, మనకు తోడుగా ఉంటానని చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలు మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుడు వారికి తోడుగా ఉంటే వారి జీవితాలు ఎలాగ ఆశీర్వదించబడుతూ వచ్చాయో మనము చాలామంది జీవితాలు మనము చదువుకుంటాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. చూసారా, సమూయేలుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? తోడై ఉన్నాడు. సమూయేలు పెద్దవాడైనాడు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. చూసారా, అందుకే మనము అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క తోడు మనము కోరుకోవాలి. సమూయేలు భూలోకంలో ఉన్నప్పుడు చూస్తే గనుక ఆయన మందిరంలోనికి తీసుకురాబడుతూ వచ్చాడు. చిన్నతనంలోనే బాలుడుగా ఉన్నప్పుడే యెహోవా మందిరములో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ మందిరంలోనికి తీసుకురాబడిన దినము నుంచి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. మరి ఎంతోమంది ఓపెన్ ఫినెహాసులు ఉన్నారు, ఏలి ఉన్నాడు, చాలామంది ఉన్నారు ఆ స్థలంలో. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఏమైందంటే వెళ్ళిపోయింది. దేవుడు ప్రత్యక్షమవుట అరుదైపోయింది. ఎప్పుడైతే సమూయేలు దేవుని ఇంటికి వచ్చినాడో సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏదియో తప్పిపోలేదంట, అన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే ఏవి కూడా తప్పిపోయేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండదు. అందుకే మనం కూడా ఆయన యొక్క తోడు కోరుకోవాలి, ఆయన మనకు తోడుగా ఉండాలని మనము కోరుకోవాలి. రెండవ విషయాన్ని చూడండి, యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండును గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఏమైందంటమ్మా? యెహోవా యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. చూసారా, దేవుడు మనకు తోడై ఉంటే ఏమవుతుందంట? మన కీర్తి అంటే మన పేరు ఎక్కడికి ప్రాగుతుందంట? దేశమంతా వ్యాపిస్తుందంట, దేశమంతా వ్యాపిస్తుంది. కాబట్టి యెహోషువ జీవితంలో మనం చూసినట్లయితే కనుక మరి ఎన్నో యుద్ధాలు చేస్తూ వచ్చినాడు యెహోషువ యుద్ధ వీరుడైన చాలా శక్తివంతమైనటువంటి వాడు, ఎన్నో విషయాలు సంపాదిస్తూ వచ్చాడు. ఈ సమయంలో మనం చూస్తే యెరికో పట్టణాన్ని కూడా ఆయన జయిస్తూ వచ్చాడు. యెరికో పట్టణము జయించడం అంటే అంత సులువైన విషయమేమీ కాదు, అంత సులువైన విషయము కాదు. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంతో కూడినటువంటి దేశంగా మనం చూస్తున్నాం యెరికో పట్టణం. అంత మాత్రమే కాదు, యెరికో పట్టణము చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉందంట. ప్రహరీ గోడ అది ఎంత వెడల్పు ఉందంటే దాని వెడల్పే 2 బస్సులు ఒకేసారి వెళ్ళిపోవచ్చు అంట. అటువైపు ఇటువైపు 2 బస్సులు ఒకేసారి వెళ్ళిపోవచ్చు అంట. అంటే అంత వెడల్పు ఉందంట, పొడవు కాదు, వెడల్పే అంత ఉందంట. అందుకే రాహాబు యొక్క స్త్రీ ఇల్లు ఎక్కడుంది?
ఎరుకో గోడ మీద, అంటే ఎరుకో ప్రాకారం మీద కట్టబడింది. ఒక ఇల్లే కట్టబడింది అంటే దాని వెడల్పు ఎంత ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి కదా. చూస్తే కనుక చాలా మరి భద్రత కలిగినటువంటి ప్రదేశం. మరి ఎవరు కూడా శత్రువులు ఆ దేశాన్ని పట్టుకోవడానికి అంత సులువైన విధానమేమీ కాదు. అయితే యెహోషువ ద్వారా దేవుడు ఏం చేసినాడు? గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఎరికో గోడలన్నీ ఏమైపోయినాయంట? కూలిపోయినాయంట. చూసారా? దేవుని మాట చేత ఎరికో గోడలు సైతం, ఎంతో శక్తివంతమైనటువంటి గోడలు సైతము కూలిపోతూ వచ్చినాయి. చక్కగా ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో పట్టణంలో ప్రవేశించినారు, శత్రువులందరినీ నాశనం చేశారు. ఈ మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఏమన్నారమ్మా? యెహోవా యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. ఆయనేం ప్రకటించుకోలే, లేకపోతే ఆయనేం చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఏం జరిగిందంట? దేశమంతా వ్యాపిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క తోడు మనకు అవసరమై ఉంది. అందుకే ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడుతూ వచ్చారు. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. ద్వితీయోపదేశకాండము చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూసారా? దేవుడు తోడుగా ఉంటే ఏముండదంట? ఏమి తక్కువ ఉండదంట. ఏది తక్కువ కాదు, అన్నీ సమృద్ధిగా దేవుడు ఇస్తాడు మనకు. చూసారా? ఏది కూడా కొరత అనేది మన జీవితంలో ఉండదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనము చూస్తున్నాం. దేవుడు ఏమీ తక్కువ కాకుండా వారిని పోషిస్తూ వచ్చినాడు కదా. క్షామకాలంలో కూడా దేవుడు వారిని ఏం చేసినాడు? పోషిస్తూ వచ్చినాడు, తృప్తిపరుస్తూ వచ్చినాడు. దేవుని వాక్యం రాబడింది యెషయా గ్రంథంలో, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నీ ఎముకలను బలపరచును. చూసారా? క్షామకాలంలో మనల్ని పోషించేటువంటి దేవుడు, కష్టకాలంలో మనల్ని పోషించేటువంటి దేవుడు, కరువు కాలంలో మనల్ని పోషించేటువంటి దేవుడు. ఎప్పుడు పోషిస్తాడు? ఎప్పుడు మనకు తక్కువ కాదు ఏది అంటే ఆయన మనతో ఉన్నప్పుడు. అదే విషయాన్ని మనము చూస్తున్నాము కదా. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏం చదివాము? 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. కాబట్టి ఆయన మనతో ఉంటే మనం ఏం చేసినా మన చేతి పనులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో మనము చూస్తున్నాము, ఏమంటే నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. కాబట్టి నిశ్చయముగా నీవు అనుభవిస్తావు. ఎప్పుడంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని మనం ఏం చేస్తామంట? నిశ్చయముగా అనుభవిస్తాం కదా. కొంతమందికి చాలా ఉంటుంది కానీ ఏం చేయలేరు? అనుభవించలేరు. తినే యోగ్యం ఉండదు వాళ్ళకి కదా. అన్నీ ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, కానీ తినడానికి వారికి అవకాశం లేదు కదా. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి, కానీ చాలా చాలా ఉంటాయి, కానీ వారు అనుభవించటానికి వారి దగ్గర ఆరోగ్యము లేదు. కాబట్టి ఆరోగ్యం కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి కదా. మనం ఈ దినాన ఇలాగ ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. కాబట్టి మన చేతుల కష్టార్జితము మనం అనుభవించటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. తర్వాత, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు,
నీకేమీ తక్కువ కాదు. మనకేమి తక్కువ చేయడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనకు తోడుగా ఉండాలని మనం కోరుకోవాలి. అప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాదు కదా. కొంచెమైనా ఉండొచ్చు, కానీ అందులోనే మనం ఏం చూస్తున్నాం? తృప్తి, అందులో మనము సంతోషం, ఆనందాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మూడో విషయాన్ని మనం ఏం చూస్తున్నామంటే, ఆయన మనకు తోడుగా ఉంటే ఏముండదంట? ఏమి తక్కువ కాదంట, ఏమి కొదవలేదు. కొదవలేని మేళ్లతో ఆయన మనల్ని నింపుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఏమి ఉన్నా లేకపోయినా మనకెవరు ఉండాలంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి. ఆయన తోడై ఉంటే మనకేది కూడా తక్కువ కాదు. చూడండి, 4వ విషయాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 11:9 చదవండమ్మా. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అది కూడా కూర్చుండెను. చూసారమ్మా, దావీదు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అది కూడా కూర్చుండెను. దావీదు ఎక్కడున్నాడు అంటే, ఆరంభంలో ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఆయన మందను కాచుకుంటూ ఆ చిన్న గ్రామంలో ఏం చేస్తా ఉన్నాడు? ఆ బెత్లహేము గ్రామంలో తన తండ్రి అప్పగించినటువంటి ఆ చిన్న మందను కాచుకుంటా ఎక్కడో గుట్టల్లో, కొండల్లో, లోయల్లో, వాగుల్లో, వంకల్లో తిరుగుతూ ఉన్నాడు కదా. ఆ గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. అయితే యెరూషలేముకి వెళ్ళి చూస్తూ ఆయన కొన్ని పాటలు రాసుకునేవాడంట. ఏం రాసేవాడమ్మా? చక్కని పాటలు రాసేవాడంట. ఆయన మంచి వాయిద్యాలు వాయించేటువంటి వాడు. అందుకే దావీదుకి ఏంటంటే దేవుడు చక్కని వరాలు ఇచ్చినాడంట. నాకు ఒక సంవత్సరం వాగ్దానం వచ్చింది. ఏమొచ్చిందంటే, దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు నీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు కదా. దావీదుకి ఎన్ని వరాలు ఉన్నాయి! దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినాడు దావీదుకి. చక్కగా ఎక్కడో అరణ్యంలో కూర్చొని యెరూషలేము వైపు చూస్తూ పాటలు రాసేవాడంట. చక్కని పాటలు. కొన్ని కీర్తనలు మనం చదివితే ఎంత అద్భుతమైన కీర్తనలు దావీదు రచిస్తూ వచ్చాడు చూసారా. కాబట్టి ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో, వంకల్లో మరి గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ మనుషుని పైన ఏముందంట? దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడంటే, అంతకంతకు అది కూడా కూర్చున్నాడు. దినం ఏమైపోతున్నాడంటే ఆయన అభివృద్ధిలోకి వస్తున్నాడు. దినము అది కూడా వచ్చా ఉన్నాడు. కాబట్టి దావీదు ఇప్పుడు ఎక్కడికి తీసుకురాబడుతూ వచ్చినాడంటే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి మనుష్యుడు ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు అంతఃపురములో సింహాసనం మీద కూర్చున్నాడు కదా. బహుశా ఆయన కళలో కూడా ఊహించి ఉండొచ్చు కదా. కొన్నిసార్లు ఏవైనా మనకు సంఘటనలు జరిగితే ఏమనుకుంటాం? ఇది కలనా నిజమా? మనకి ఆశ్చర్యం కదా, మన కన్నులకు ఆశ్చర్యం కొన్నిసార్లు. ఇది నిజంగా నా జీవితంలో జరిగిందా? నిజంగా నాకే జరిగిందా? నా కుటుంబంలో జరిగిందా? నా వ్యక్తిగత జీవితంలో జరిగిందా? ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తున్నాం కదా. మనము ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. దావీదు ఎప్పుడు తన జీవితంలో రాసు అవుతాడని అనుకోలేదు. తన జీవితంలో ఎప్పుడు ఊహకు కూడా అంది ఉండదు. ఎందుకంటే ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ అడవిలో, అరణ్యంలో ఉన్నటువంటి నా జీవితం ఎక్కడ? అసలు రాజు గురించి ఆలోచించాల్సినటువంటి విషయం కూడా కాదు ఆయనది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? అంచెలంచెలుగా, అంతకంతకు కదా ఆయన ఏం చేస్తున్నాడంట? అది కూడా అయ్యేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చినాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చినాడు మొట్టమొదటిగా. తర్వాత గొలియాతును తీసుకొచ్చాడు. మరి సౌలు రాజుగా ఉన్న దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు సవాలు విసురుతున్నాడు.
ఎవరు గొలియాతు పైన యుద్ధం ప్రకటించలేకపోతున్నారు. అందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. వాడేమో ప్రతిరోజు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఎగతాళి చేస్తున్నాడు, వారి మీద శపథం చేస్తున్నాడు, వారికి ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు, ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దావీదు అన్నలు కూడా సౌలు యొక్క ఆర్మీలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న రూపంలో ఏమైనాడు? దేవుడు వాళ్ళ నాన్నకు ఒక తలంపించినాడు. మీ అన్నలు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నాడు. ఆ యుద్ధ భూమికి వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఆయన దావీదు మరి వాళ్ళ నాన్న కొన్ని వస్తువులు ఇస్తే అవి తీసుకొచ్చాడు తన అన్నలకు ఇద్దామని. వాస్తవంగా అక్కడ గొల్యాతు ఉన్నట్లుగా దావీదుకు తెలియదు. వచ్చాడు, చూస్తే వాడు శపిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదుకి అర్థమైపోయింది. చుట్టుపక్కల కొంతమందిని అడిగాడు, ఏంటి పరిస్థితి అంటే, ఇలాగా ఫలానా వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల మీద సవాలు చేస్తూ ఉన్నాడంటే, మరి రాజు ఏమైనా బహుమానం ప్రకటించాడా అంటే కుమార్తెనిస్తానని ప్రకటించినాడు. సరే, కుమార్తె మీద ఆయనకు మనసు లేదు, కానీ ఎలాగైనా శత్రువును ఓడించాలి అనేటువంటి ఆశ దావీదులో ఉంది. అందుకే ఏమన్నాడంటే, వానితో నేను పోరాడుతాను, ఆ గొల్యాతుతో నేను యుద్ధము చేస్తాను అన్నాడు. చూస్తే బాలుడు, చాలా చిన్నవాడు. ఆడేమో గొల్యాతు చాలా గొప్పగా ఉన్నాడు. వారిద్దరికి కంపేర్ చేస్తే ఎట్లుందంటే, గొల్యాతు ఏమనుకుంటున్నాడంటే అవమానంగా ఫీల్ అయిపోతున్నాడు. ఎలా ఉందమ్మా? అవమానంగా ఉంది. ఎందుకు చెప్పండి? ఒకవేళ దావీదు పైన గొల్యాతు గెలిచాడు అనుకో, ఏమంటారమ్మా? దావీదు పైన గొల్యాతు గెలిస్తే ఏమంటారు? చిన్న పిల్లోని మీద గెలిచావు, నీకేం పెద్ద గొప్ప అంటారు. ఒకవేళ దావీదు చేతిలో గొల్యాతు ఓడిపోతే ఏమంటారు? చిన్నోడి చేతిలో ఓడిపోయినావు, సిగ్గులేదా అంటారు. రెండు కష్టమే ఆయనకి. ఇప్పుడు ఎట్లుందంటే, చూడటానికి చాలా చిన్నోడు, అంత పోరాడాలంటేనే అవమానంగా ఫీల్ అయిపోతా ఉన్నాడు. గెలిచినా కష్టమే, ఓడిపోయినా కష్టమే. లోకంలో మనుషులు కూడా అంతే అండి. మనం బాగున్నా ఏదో ఒకటి అంటారు, మనం బాగోలేకపోయినా ఏదో ఒకటి అంటనే ఉంటారు. కాబట్టి వారి మాటలు మనము పట్టించుకోకూడదు. లోకంలో ఉన్నటువంటి వారి మాటలు మనము పట్టించుకోకూడదు. ఒకసారి ఒక జంట ఒక గాడిదను పట్టుకొని వెళ్తూ ఉన్నారంట. గాడిదని తీసుకొని వెళ్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు. జనాలు అంటున్నారంట, ఏమంటున్నారు? గాడిదతో పాటు వీళ్ళు కూడా నడిచిపోతూ ఉన్నారు, ఎంత బుద్ధిహీనులు రా వీళ్ళు, గాడిదని ఎక్కి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది ప్రజలు అన్నారంట. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీడు ఆ మాటలు విని, సరే ఇంకెందుకులే అని చెప్పి ఆ లావిడని ఎక్కించి వీడు నడుచుకుంటూ వెళ్తున్నాడు గాడిద మీద. కొంతమంది అన్నారంట, ఏమన్నారంట? అయితే అంతా అక్కదేనేమో, ఇంట్లో అన్నది ఏం లేదేమో, అందుకే వాళ్ళ ఆవిడనేమో గాడిద మీద ఎక్కించాడు, ఈయనేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అయితే ఈయన పై చేయి ఏమి కూడా లేదేమో అని అన్నారంట. ఈయనకి చాలా బాధ అనిపించేది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అలా భార్యను దింపేసి వీడెక్కాడంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది జనాలు చూసి అంటున్నారు, ఏమన్నారంట? వరే ఏం మనిషి వీడు, భార్యను నడిపిస్తూ తను గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు అని ఎగతాళి చేశారంట. ఇది భరించలేక ఏం చేసినాడు, ఇట్లయితే బాగుండదని చెప్పి ఇద్దరు కలిసి గాడిద మీద ఎక్కినారంట. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రజలు అంటున్నారంట, ఏమంటున్నారు? నోరు లేని జీవిని ఇద్దరు ఎంత బరువు ఉంటారు, ఇద్దరు కలిసి ఎక్కుతా ఉన్నారు, ఏ మనుషులు వీళ్ళు అని తిడుతూ ఉన్నారంట. ఇక్కడ ఎక్కడైనా మనం ఆలోచన చేస్తే ప్రతి సందర్భంలో కూడా విమర్శలే కనబడుతున్నాయి, కానీ ఆశీర్వాదం కనబడట్లా. అంటే ప్రజలకు ఎలా ఉంటుందంటే, మనం ఏం చేసినా ఏం కనబడుతూ ఉంటుంది? తప్పు వెతుకుతూనే ఉంటారనమాట. కాబట్టి లోకం గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా అదే మనము చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యుద్ధ భూమిలోకి వచ్చినాడు, గొల్యాతుతో పోరాడుతానని చెప్తూ వచ్చినాడు. సరే, వారిద్దరికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఎంతసేపు ఎంతసేపు? 1 సెకండ్ అవ్వచ్చు అంతే. దావీదు చక్కగా ఏటికి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, 9 రాళ్ళు తీసుకున్నాడు, ఒక రాయి వడిసెలో పెట్టి
కొట్టేశాడు అంతే. ఒక్క దెబ్బకి ఏమైపోయినాడు? పడిపోయినాడు కిందికి. ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయం వచ్చింది. అక్కడి నుంచి దావీదు యొక్క ఆశీర్వాదం అనేది ప్రారంభించబడింది. అట్లాగా అంచెలంచెలుగా దావీదు ఏమైనాడు? ఎదుగుతూ వచ్చినాడు, అధికుడవుతూ వచ్చినాడు. తిరిగి ఇప్పుడు సౌలు యొక్క స్థానాన్ని దావీదు భర్తీ చేస్తూ వచ్చాడు. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత కదా. దీనంతటి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఇమ్మానుయేలు దేవుడు నీవు కూడా కలిగి ఉంటే దావీదు వలె దేవుడు నిన్ను కూడా అంచెలంచెలుగా అధికులుగా చేస్తాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా లేకపోయినా, అంటే ఈ భూ సంబంధమైన వాటి మాత్రమే కాదు, యేసు ప్రభు భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆయన పర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం రక్షణ. ఎవరైతే రక్షణ పొందుకుంటున్నారో వారు ఆ నిత్య రాజ్యంలో యుగ యుగములు జీవించేటువంటి ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, కష్టం లేదు, ఏమీ లేదు. ఈ వర్షాకాలంలో ఎలా ఉంటాయంటే దోమలు బాగా కుడుతూ ఉంటాయి కదా, తట్టుకోలేము కొన్నిసార్లు. ఒక్కొక్కసారి ఫ్యాన్ వేసుకున్నా కొడుతూనే ఉంటాయి. కానీ పరలోకంలో ఏముండవు, చలి ఉండదు, దోమలు ఉండవు, స్వెటర్లు అవసరంలే, ఏం అవసరంలే. అక్కడ నిరంతరం కూడా ఏముంటుంది? వెలుగు వెలుగు వెలుగు. రాత్రి లేదు, చీకటి లేదు, అంధకారం లేదు. నిత్యము ఆ గొర్రె పిల్ల ఆ పరలోక రాజ్యంలో దీపమై వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే ఇమ్మానుయేలు దేవుని నీవు కూడా కలిగి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దావీదు కలిగి ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు. అందుకే దావీదును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలంటే నీవు కూడా ఈ ఇమ్మానుయేలు దేవుని నీవు కలిగి ఉండాలి. కాబట్టి యేసు ప్రభువును ఎవరైతే కలిగినటువంటి వారిగా ఉంటున్నారో వారి జీవితాలను దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదిస్తాడు అన్న సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు జీవితాన్ని మనము చూస్తూ వచ్చాము. సమూయేలుకు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి అతని మాటలో ఏది కూడా తప్పిపోలేదు. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత. రెండో వ్యక్తి ఎవరిని చూసాము? యెహోషువను మనము చూస్తూ వచ్చాం. యెహోవా యెహోషువకు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆయన కీర్తి దేశమంతా వ్యాపించిందంట. మూడో వ్యక్తిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దేవుడు ఆయనకు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆయనకి ఏమి కూడా తక్కువ లేదంట. ఏది కొరత అనేది లేదు, ఏది తక్కువ లేదు. నాలుగో వ్యక్తిని మనం చూస్తూ వచ్చాము, దావీదుని మనం చూస్తూ వచ్చాము. దావీదు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఆయన ఏమైనాడంట? అంతకంతకు అధికుడు అవుతూ వచ్చినాడు. కాబట్టి మనమందరం ఆశీర్వదించబడాలనేటువంటి ఆశ, కోరిక ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. అయితే దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం. చూడండి, మరొక వ్యక్తిని చూసి మనము ముగించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండగా నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించేదను. కాబట్టి మాటలు ఎవరితో చెప్తూ వచ్చినాడు? ఇస్సాకుతో ప్రభు చెప్తూ వచ్చినాడు. ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ దేశమందు పరవాసివై ఉండును, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. కాబట్టి ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు. అందుకే ఇస్సాకు ఏమైపోయినాడంట? ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 12వ వచనం కూడా చదువుదాం. 12-13 చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను.
అర్థమైందమ్మా? ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరం పంటేస్తే ఎంత వచ్చిందంట? 100 ఫలం వచ్చిందంట. 100 ఫలం పొందినాడు. తర్వాత ఏమైంది? యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్పవాడక వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. కాబట్టి మిక్కిలి గొప్పవాడవుతూ వచ్చినాడు, అభివృద్ధి చెందుతూ వచ్చినాడు. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 23, 24 వచ్చినాడు కూడా చదువుదాం. అక్కడి నుండి అతడు బేర్షబాకు వెళ్ళను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటే మనకేముండదు? భయం ఉండదు, భయం ఉండదు. చూడండి, కొన్నిసార్లు ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమొస్తుంది? మనకు భయం ఉంటుంది కదా. కొంతమందికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒంటరిగా భయం ఉంటుంది. అదే మనతో ఎవరైనా ఉంటే ఏముండదు? మనకు భయం ఉండదు. అలాగే దేవుడు నీతో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకు భయపడుతుంటాం కదా. సిస్టర్స్ అయితే చెప్పలేం. కొంతమంది బల్లి చూస్తే పరిగెత్తుతారు కదా, కొంతమంది బొద్దింక చూస్తే భయపడతారు. ఎన్ని భయాలు ఉంటాయో మన దగ్గర, చాలా భయాలు ఉంటాయి. అయితే దేవుడు మనతో ఉంటే మనకేముండదంట? భయం అనేది ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ చదువు అంటే భయపడతారు కదా. అన్నిటికంటే ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంతమంది చాలా భయపడతారు. కానీ మ్యాథ్స్లో ఆ యొక్క ఏదైతే మ్యాథ్స్ కష్టం అనుకుంటామో దాన్ని కనుక మనము కరెక్ట్గా చదివినట్లయితే, మంచి దృష్టి కలిగి చదివితే కనుక 100కి 100 మార్క్స్ సంపాదించుకోవచ్చు. మిగతా దేంట్లో అయినా వస్తాయి రావో తెలియదు, కానీ మ్యాథ్స్లో మాత్రం 100కు 100 వస్తాయి. చూసారా? కానీ ఏముంటుంది మన దగ్గర? భయం ఉంటుంది. లెక్కలంటేనే భయం ఉంటుంది, మ్యాథ్స్ అంటేనే భయం ఉంటుంది. ఇంక ఏదైనా చదువుతాము కానీ మ్యాథ్స్ అంటే భయపడతాం. అందుకే మ్యాథ్స్లో చాలామంది ఏమవుతారు? ఫెయిల్ అయిపోతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాడు మిగతా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు, తెలుగులో ఫెయిల్ అయిపోయినాడు. రెండోసారి కట్టుకొని రాస్తే రెండోసారి కూడా తెలుగులో ఫెయిల్ అయ్యాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంట్రా, ఎవడైనా మ్యాథ్స్లో ఫెయిల్ అయితే వీడేమి మదర్ టంగ్ కదా, మాతృభాషలో ఫెయిల్ అవుతున్నాడు. ఆడు ఫెయిల్ అయిపోయినాడు, అసలు రాయలేకపోయినాడు. చూసారా? కొన్నిసార్లు దేనికైతే మనం భయపడతామో అదే మనకేమవుతుంది? నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అనేటువంటి విశ్వాసం మన దగ్గర ఉంటే దేనికి కూడా మనము భయపడం. ఇప్పుడు ఉదాహరణకు దావీదును మనం చూసుకున్నాం అనుకో. చూడండి, ఆయన ఏం చేసినాడంట? ఆయన గొర్రెలు కాచుకుంటా ఉంటే ఒక సందర్భంలో సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోయిందంట. తీసుకెళ్ళిపోతే దావీదు ఏం చేసినాడంట? సింహాన్ని తరిమినాడు. ఫస్ట్ తరిమేసినాడంట. మనం తరుముతామా సింహాన్ని? కొంతమంది కుక్కకు భయపడుతుంటారు. కుక్కల వీధుల్లో కుక్కలు ఉంటే, అన్న కుక్క ఉందన్న కొంచెం సహాయం చేయంటారు కొంతమంది. కుక్కకు భయపడే వాళ్ళము సింహాన్ని తరుముతాం మనం? తరమలేం. కుక్కకే భయపడే వాళ్ళము సింహానికి భయపడకుండా ఎందుకు ఉండలేము? కానీ దావీదును చూసి సింహం ఏమైందంట? పారిపోయిందంట, పరుగు పెడతా ఉంది, తప్పించుకుంటుంది దావీదు చేతులు పడకుండా. దావీదు ఎలాగైనా సింహాన్ని దొరికేంత వరకు పరిగెత్తి తరిమి సింహానికి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది ఇంకా. కానీ దావీదుకి ఏం రాలా? ఆయాసం. పరిగెత్తుతూనే ఉన్నాడు. మరి దేవుడు ఎట్లా నడిపించాడు, ఆయన్ని ఎట్లా పరిగెత్తాడు, కానీ సింహము దొరికేంత వరకు కూడా దావీదు వదిలిపెట్టలే. తరిమి ఇంకా సింహం అనుకుంది, ఇంకా నేను పరిగెత్తలేను, నేను అలసిపోయినా, నిలబడిపోయింది. కానీ దావీదుకి ఏం రాలేదు?
అలసట రాలే. అందుకే దేవుని వాక్యం రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారంట? నూతన బలం పొందుకుంటారు. వారు అలయక పరిగెత్తరు, సొమ్మసిల్లక నడిచిపోతారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఏమవ్వము? సొమ్మసిల్లిపోము, అలసిపోము. కొన్నిసార్లు జీవితం మీద ఏమొస్తుంది? మనకు విరక్తి వస్తుంది కదా. కొంతమంది జీవితం మీద అలసిపోయి ఉంటారు. ఇంకేం బ్రతుకుతాం, ఎందుకు ఈ బ్రతుకు, ఇన్ని రోజులు బ్రతికినాం, ఏం ప్రయోజనం? అలసిపోతారు కొంతమంది. ఏం బ్రతుకండి నా బ్రతుకు, అందరూ బాగున్నారంట కదా, అందరూ బాగున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఏం చెప్తాడు తెలుసా? అందరూ బాగున్నారండి, నేనే బాగోలేను అంటాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలా ఉన్నామని అడిగామనుకో, లోకంలో అందరూ బాగున్నారండి, నాకే లేని రోగాలండి, నాకే వచ్చినాయండి అంటారు కదా. ఎవరికి తగినట్టుగా వారికి ఉంటున్నాయి. అందరూ జీవితాల్లో చూస్తే ఏదో ఒక బలహీనత కలిగినటువంటి వారే. కానీ ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు మనల్ని అలసిపోనేడు, సొమ్మసిల్లిపోనేడు. కాబట్టి దావీదు అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. పరిగెత్తికి వెళ్ళిపోయి ఏం చేసినాడంటే, ఆ సింహాన్ని పట్టుకొని దాని నోటిని చీల్చేసినాడు. ఆ గొర్రె పిల్లని ఏం చేసినాడు? తప్పించినాడు, రక్షించినాడు. మరి ఏమైనా భయపడ్డా? భయపడలేదు కదా. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చిందంట ఒకసారి. ఎలుగుబంటి వచ్చినా ఏం చేసినాడంట? దాన్ని కూడా చంపేసినాడు. ఎంత ధైర్యం ఉండాలా! నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు కదా. సింహంతో పోరాడాలంటే ఎవరు పోరాడతారు? ఒక సింహమే పోరాడగలదు, ఇంకేది కూడా పోరాడలేదు. కాబట్టి దావీదు జీవితంలో చూస్తే భయం అనేది లేదు ఆయన దగ్గర. ఎంత ధైర్యవంతుడు! అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. కాబట్టి ప్రభు మనతో ఉంటే ఏముండదంటే మనకు భయం అనేది ఉండదు. 28వ వచనం కూడా చదువుదాం. 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలననియు. ఇప్పుడు చూసిన వారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి. ప్రజలు చూస్తారు, దేవుడు మనతో ఉన్నాడా లేదా. మన క్రియలు, మన మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితిగతులు, వీటన్నిటిని బట్టి ప్రభు మనతో ఉన్నాడా లేదా అన్న సంగతి ఇతరులకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇస్సాకును చూసినప్పుడు అంటున్నారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి. చూడాల మనతో దేవుడు ఉన్నాడు అని ఇతరులు గ్రహించగలిగేటువంటి స్థితిలో మనము ఉండాలి. దాన్ని బట్టి ఇస్సాకును దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇమ్మానుయేలు దేవుని గురించి కొన్ని విషయాలు మనము చూస్తూ వచ్చాం. మొదటి వ్యక్తి సమూయేలు గురించి మనం చూస్తూ వచ్చాము. సమూయేలు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఏమైందంట? ఆయన మాటలో ఏది కూడా తప్పిపోలేదు. రెండో వ్యక్తిని మనం చూస్తూ వచ్చాము, యెహోషువ. దేవుడు ఆయనకు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆయన పేరు లేకపోతే ఆయన యొక్క కీర్తి ఆ దేశమంతా కూడా వ్యాపిస్తూ వచ్చింది. నాలుగో వ్యక్తి గురించి మనం చూస్తూ వచ్చాము, యెహోవా తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆయనకి ఏమి కూడా తక్కువ కాలే. మరి ఐదో వ్యక్తిని మనం చూస్తూ వచ్చాము, దావీదు. యెహోవా తోడై ఉన్న కారణాన్ని బట్టి అంతకంతకు ఆయన ఏమైపోయినాడంట? వర్ధిల్లుతూ వచ్చినాడు, అభివృద్ధిలోకి వచ్చినాడు, ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. చివరి వ్యక్తిని ఇస్సాకును మనం చూస్తూ వచ్చాము. యెహోవా ఆయనకు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆయన జీవితంలో భయము లేదు, భయము లేకుండా ధైర్యంగా జీవించగలుగుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఇమ్మానుయేలు దేవుని నీవు కూడా కలిగి ఉంటే నీ జీవితంలో భక్తుల వలె దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. చివరిగా ఈ మాట చదువుకొని మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండమ్మా.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. కాబట్టి యేసుప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. కాబట్టి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి క్రిస్మస్లు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా జరుపుకుండొచ్చు, కానీ ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవాలి. ఇమ్మానుయేలు దేవుణ్ణి నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే నిజమైన క్రిస్టమస్. ఒకవేళ ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి నీ జీవితంలో అంగీకరించకపోతే, నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే, నీ హృదయంలోనికి స్వీకరించకపోతే ఎన్ని క్రిస్టమస్లు జరుపుకున్నా వ్యర్థమే. కాబట్టి రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి నీవు నేను ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకు తోడుగా ఉంటాడు. ఎలాగైతే వాక్యంలో చూసినట్లుగా తన భక్తులతో ద్వారా దేవుడు ఎలాగైతే ఆయన తోడుగా ఉన్న కారణాన్ని బట్టి ఏమైతే జరుగుతూ వచ్చినాయో మన జీవితంలో అవి కూడా దేవుడు చేయటానికి ఆశ కలిగి ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో నీ హృదయంలో ప్రభుని చేర్చుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ ఇమ్మానుయేలు దేవుడు నీకు కావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ ఇమ్మానుయేలు దేవుడు నాకు కూడా కావాలి అని నువ్వు ఆశ కలిగినట్లయితే ఏమి చేయాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఇమ్మానుయేలు దేవుడు నీకు కూడా దేవుడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో చేర్చుకోవటానికి నీవు ఇష్టపడినట్లయితే ఆయన కూడా నీ హృదయంలోనికి వస్తాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను వానిలోనికి వచ్చి, అంటే వాని ఇంటిలోనికి వచ్చి నేను అతనితో భోజన సహవాసం చేస్తానన్నాడు. కాబట్టి నీ హృదయం ఎదుట ప్రభు నిలబడి తడుతా ఉన్నాడు. ఈ దినమైన నీ హృదయాన్ని తెరిచినట్లయితే అందులో ప్రవేశించి నీకు తోడుగా ఉండి నీ ప్రతి అవసరత అక్కర తీర్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అలాగూ మరి వీర్రాఘవం లాంటి వారి కుటుంబము కూడా దేవుడు వారికి ఎల్లవేళలా తోడై ఉండి మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారంగా భక్తుల ఎడల ఎలాగైతే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడో వారి కుటుంబాన్ని కూడా దేవుడు అట్లా ఆశీర్వదించాలని, వారి అవసరతల అక్కలను కూడా దేవుడు తీర్చాలని మనం కూడా ప్రార్థించే వారంగా ఉంటున్నాం. దయచేసి ఒక ఇద్దరు ప్రార్థన చేయండి, ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి. మరి సేవకురాలు కూడా ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో మీ దాసును నిలబెట్టుకుని నాయన మరి ఇంటి వద్ద జరిగిన మరి వాక్య పరిసరలో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు తండ్రి. అందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. తండ్రిగా ప్రభువుగా రక్షకుడు యేసయ్య మీ వాక్యము ద్వారా బిడ్డలందరికీ నాయన ఆత్మీయంగా వెదుగుదల పొందుటకు మీరుగా సహాయపడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కన్యక గర్భమున నాయన కుమారుడు పుట్టును, ఆయనకి నాయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టుబడుదురు అని నాయన మరి వాక్యం ద్వారా తెలియపరిచారు. ఇమ్మానుయేలు అంటే మనకు తోడై, మనకు దేవుడు తోడై ఉన్నాడని అర్థమని తెలియపరిచారు. అందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన మా గమనానికి తీసుకొచ్చిన మరి నాయన మరి సమూయేలు
నాయన మరి తోడై ఉన్నాడు, సమూయేలుకి తోడై ఉన్నారు. అలాగే నాయన యెహోషువకు తోడై ఉన్నారు, దావీదుకి తోడై ఉన్నారు, ఇస్సాకు తోడై ఉండి నాయన వారిని ఆశీర్వదించి నాయన ఎంతగానో హెచ్చించి నాయన మీ కృపలో వారిని నడిపించారు. వారి బలపరాక్రమాలు, దావీదు చేసిన గొప్ప కార్యాలన్నీ మాకు తెలియపరుచు వచ్చారు. అందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాగే నాయన మరి నాయన ప్రభా ఈ కుటుంబానికి కూడా నాయన వారితో మీరు వారికి కూడా తోడుగా ఉండి వారి అన్ని కార్యములు నాయన సఫలము చేసి సక్రమంగా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కుటుంబంలో ఉన్న ఎర్రాగమ్మ నాయన మరి భర్త కూడా నాయన ప్రభా రక్షణానందాన్ని దయచేయండి. వారి బిడ్డల విషయంలో కూడా మీ కృప చూపించి వారికి కూడా నాయన నిజమైన దేవుణ్ణి తెలుసుకొనగలుగుటకు సహాయపడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో ప్రతి బిడ్డలు కూడా నిజమైన దేవుని ఎరగలుగుటకు మీరుగా సహాయపడండి తండ్రి. మరి ఎర్రాగమ్మ మొదటి నుంచి నాయన మీ అందు ఆసక్తి కలిగి మీ సన్నిధికి రాగలుగుటకు మీరు సహాయపడుతున్నారు. వారి బిడ్డలు కూడా నాయన ఆమెను బట్టి నాయన మరి రక్షణలో పాలు పొందగలిగి నిజమైన దేవుణ్ణి తెలుసుకొనగలుగుటకు కూడా మీరుగానే సహాయపడమనని మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేంగలం తండ్రి, కృపా కనికరంగలం గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకై వందనాలు, స్తోత్రాలు నాయనా తండ్రి. సాయంకాల సమయంలో నాయనా తండ్రి మీ దాసురాలు రగమ్మక్క వారి గృహంలో నాయన ఈ రీతిగా కూడి కలిగి ఉండేదానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. మీ దాసులను నిలవబెట్టుకుని మా గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. నాయన ప్రవ్వా తండ్రి మరి ఆమె యొక్క కుమారుని కొని నాయన తండ్రి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని మీరు మాట్లాడుతూ వచ్చిన దేవా. ఇమ్మానుయేలు అంటే నాయనతో దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థమని మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు. మీరు మాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు దావీదుకి తోడై ఉన్న దేవుడు ప్రభా. నాయన యెహోషువకు తోడైండి ప్రభా. నాయన తండ్రి మరి ఇస్సాకుకి తోడై ఉన్న దేవుడు నాయన ప్రభా. ఎన్నో గొప్ప కార్యాలు నాయన తండ్రి నాయన మీరు తోడైండి నాయన మీ యొక్క నాయన దాసుల్ని బలపరిచి మీరు నాయన తండ్రి గొప్ప విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు కొన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఎర్రాగమ్మక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ అనాథకాల సంకల్పంలో మీరు దర్శించి రక్షించుకున్నందుకై స్తోత్రాలు నాయన తండ్రి. నాయన గత దినాల్లో ఎంతో బలహీనత మరి వచ్చినప్పటికీ తండ్రి నాయన అనారోగ్యం వచ్చినప్పటికీ మీరు కాపాడుతూ మీరు భద్రపరుస్తూ నాయన మీరు తోడయండి వాటన్నిటి నుండి మీరు తప్పించి నాయన తండ్రి నేటి వరకు కాపాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఏ విషయంలో భయపడక నాయన నా దేవుడు తోడై అన్నాడని ప్రభా నా తండ్రి నిరీక్షణ కలిగి నాయన ప్రభా మీ కొరకు జీవించేదిగా మీరు సిద్ధపరుస్తూ రండి, బలపరుస్తూ రండి తండ్రి. నాయన తండ్రి మరి భావన కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సంస్థలో దర్శించి రక్షించండి. మారు మనసు పాపక్షమార్పణ మీరు అనుగ్రహిస్తూ రండి. పెద్ద బుజ్జిని జ్ఞాపకం చేసుకోండి. తన భర్త తన బిడ్డల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దర్శించి రక్షించండి ప్రభువా. చిన్న బుజ్జి నాయన తండ్రి నాయన తన కుటుంబం అంతటినీ కూడా మీరు రక్షించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన ఈ రాత్రిలో వచ్చిన మరి నాయన తండ్రి మా ప్రియులందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా మిమ్మల్ని ఎరగని వారిని నాయన మీరు దర్శించండి, వారితో మాట్లాడండి, రక్షణ మారు మనసు దయచేయండి. మీరు నిజమైన దేవుడు నాయన తండ్రి, మీరు రక్షించే దేవుడు తండ్రి. నాయన మీరు తోడయండే దేవుడు నాయన. వారిని కూడా మీరు కనికరించి నాయన మీరు రక్షించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ నాయన మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీరు చేసిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి నాయన ఈ కుటుంబాన్ని బట్టి
నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం తండ్రి. మీరు చేసిన మేలు కొరకై స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిగా నీ స్తుడివైన తండ్రిగా మీరు నలికే నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. విరామ్ వంటి వాళ్ళ కుటుంబంలో ఈ రీతిగా దేవా మరి నా తండ్రి యొక్క సువార్త పరిచయను కలిగి ఉండటానికి నాయన క్రిస్మస్ సందర్భంగా నీ మాటలు అనేకులకు వినిపించడానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాను. దయగల తండ్రి, పాటల ద్వారా మహిమ పొందిన నీ దాసుని మీ శిరోచాటును మీరు అభిషేకించుకొని మీరు తీసుకుని వచ్చిన జీవుల నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము తండ్రి. నాయన మీరు మాట్లాడుతూ వచ్చిన నీకు స్తోత్రాలు ప్రభా. మా పితరులు నాయన భక్తులు పరిశుద్ధులు వారి జీవితాల్లో మీరు తోడై ఉన్న కారణం చేత వారిని ఏ రీతిగా మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారో తండ్రి. నాయన వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేస్తూ వచ్చినారో మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మీరు సమూయేలుకు తోడైన దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. అతడు పెద్దవాడైనప్పుడు అతడి మాటలలో ఏది తప్పలేదు నాయన. దావీదుకు మీరు తోడైన కారణం చేత దేవా మరి నా తండ్రి అతడు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చినాడు. దేవా యెహోషువకు మీరు తోడైన కారణం చేత అతని కీర్తి వ్యాపిస్తూ వచ్చింది. దేవా మరి నాయన నీ ప్రజలైన వారికి మీరు తోడైన కారణం చేత వారికి ఏమీ తక్కువ కాలేదు. ఇస్సాకు మీరు తోడై ఉన్నారని ఆ దేశ ప్రజలందరూ చూస్తూ వచ్చినారు. దేవా మరి నా తండ్రి తనతో మీరు చెప్తూ వచ్చినారు భయపడొద్దని. దేవా మరి నువ్వెంత గొప్ప దేవుడు. ఇస్సాకు మీరు తోడయండి అతన్ని ఆశీర్వదించిన దేవుడిగా మీరు నలికే నీకు స్తోత్రాలు. మీరు తీసుకుని వచ్చిన ప్రతి జీవుల నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మేము కూడా అనేక సార్లు అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినప్పుడు మీరు మాకు తోడై ఉన్న దేవుడుగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. భయము భీతి కష్టము శ్రమల్లో వ్యాధి బాధల్లో తండ్రి మీరు తోడుగా ఉన్న దేవుడి వెనుకే నీకు స్తోత్రాలు. ఆయన నిజంగా నా దేవా ఈ సంవత్సరాన్ని మేము దేవా ముగించలేము అనుకున్నప్పటికీ ప్రభా మీరు మాకు తోడయండి నాయన. మరి మీరు నడిపిస్తూ వచ్చినారు. సంవత్సరం యొక్క ముగింపులోనికి తీసుకొని వచ్చినావు. నీకు స్తోత్రాలు దేవా. నాయన యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు సమస్యలక నాయన మరి పరిగెత్తెదరు అలసిపోక నడిచిపోదురని వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి నాయన ఈ సంవత్సరం అంతా మీరు నడిపిస్తూ వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా జీవితాల్లో భద్రపరచండి. నీ వాక్యాన్ని అన్వయించుకుంటూ నాయన దినదినము నీ కృపలో వర్ధిల్లడానికి శత్రువు మీద దావీదు ఎలాగైతే విజయం పొందుతూ వచ్చినాడో అలాగే మేము కూడా ఈ లోకంలో శత్రువు తీసుకుని వచ్చే ప్రతి పరిస్థితి మీద విజయం పొందడానికి కావాల్సిన నీ కృప దయచేయండి దేవా. మా శరీరం అనే సాతాను మేము జయించడానికి కావాల్సిన నీ కృపను అనుగ్రహించండి. వీరావు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. గత దినాల్లో నీ దాసురాలు ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు తనను మీరు బలపరిచి ఆరోగ్యం ఇచ్చిన నీ స్తోత్రాలు. అంకులను రక్షించండి. కుమార్తెలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు దేవా బిడ్డలందరినీ కూడా మీరు రక్షణ మార్గంలోనికి నడిపించండి. నీ గొప్పతనాన్ని నాయన వారు ఎరగలిగినట్లు సహాయం చేయి దేవా. మీరు నాయన మరి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు వారు హృదయాల్లో ఇమ్మానుయేలుగా తండ్రి మీరు జన్మిస్తురండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. వారు కూడా ఇటు ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలిగినట్లు సహాయం చేయండి. అమెరికాలో ఉన్న బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. తనకు కూడా మీరు తోడుగా ఉండండి. తన ఉద్యోగ బాధ్యతల్లో తోడుగా ఉంటారండి. ఇప్పుడు వచ్చిన మా ప్రియులు రక్షణ లేకుండా ఎవరైతే ఈ స్థలం ముందు కూర్చుని ఉన్నారో అటువంటి బిడ్డలు కూడా రక్షణ పొంది నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దయగల తండ్రి వీరరాఘమంటి ఇంటి దగ్గర తండ్రి ఇలాగ చేరి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఘనపరచడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన తరుణమును బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి పాటల ద్వారా మహిమ పొందే స్తోత్రాలు. వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకున్నందు కొరకు వందనములు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థమని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి కృపగల దేవ, ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి మా హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఇమ్మానుయేలు దేవుణ్ణి మేము కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాదములు ఉంటాయో తండ్రి మా ముందున్నటువంటి భక్తుల జీవితాలు మా ముందుకు తీసుకొచ్చారు. దయగల తండ్రి కృపగల దేవ,
ఈ స్థలంలో కూర్చున్నటువంటి వారు ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా యేసు ప్రభుకు వారి హృదయం వేయకుండా ఈ స్థలంలో ఉంటే దయగల తండ్రి అలాంటి వారిని తండ్రి మీరు దర్శించము, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని వింటూ వచ్చారు దయగల తండ్రి. ఇస్సాకు జీవితంలో అయితేనేమి దయగల తండ్రి ఎంతోమంది భక్తుల జీవితాలు మా ముందుకు తీసుకొచ్చారు. వారిని తండ్రి వారికి మీరు తోడై ఉన్న కారణమును బట్టి వారిని ఎట్లా ఆశీర్వదిస్తూ వచ్చారు, దేవతండ్రి ఎలా దీవిస్తూ వచ్చారో కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. దయగల తండ్రి కృప కలిగిన దేవా మీకు వందనములు చెల్లిస్తున్నాం. అనేకులను దర్శించు, మీ రాత్రికాల సమయంలో రక్షణ కార్యం వల్ల జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి కృప కలిగిన దేవా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి వచ్చినటువంటి నైనా సంఘస్థులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి నైనా ఇరుగు పొరుగు వారు వచ్చారు, వారిని బట్టి మీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ మైక్ యంత్రం ద్వారా వాక్యం వింటూ వచ్చారో వారిలో కూడా రక్షణ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి కృపగల దేవ అలాగూ నా తండ్రి ప్రభువా మరి అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తనలో కూడా మీ రక్షణ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము. అలాగూ దయగల తండ్రి ఆంటీ గారి యొక్క పెద్ద కుమార్తెను బట్టి అల్లుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విజయవాడలో ఉంటున్నారు, వారిని కూడా దీవించండి. ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. వారి కుమారుడు తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నాడు, ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో, తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నైనా తన ఉద్యోగ బాధ్యతల్లో సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము. కుమార్తెను బట్టి మరి అల్లుని బట్టి మీకు వందనాలు, వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మీకు వందనములు చేస్తున్నాం. దయగల తండ్రి కృపగల దేవ అలాగూ చిన్న కుమార్తెను అల్లుని బట్టి మీకు వందనాలు, వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి కృపగల దేవ ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ఆంటీ గారి యొక్క విశ్వాసాన్ని బట్టి తన కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చినట్లు సహాయం చేయండి. ప్రవేశిస్తున్నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని రక్షింపబడతారని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. వాగ్దానము ఆంటీ గారి పక్షాన నెరవేరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి గత దినాల్లో ఎన్నో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవతాన్ని మీరు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీరు చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి కృపగల దేవ మరి ఆంటీకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కూడా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తూ మహింపరుస్తున్నాం. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో తండ్రి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. వారు అలేక పరిగెత్తుదురు సమస్యలుగా నడిచిపోదురని సెలవిస్తూ వచ్చారు. ఆ వాగ్దానాన్ని మరి ఆంటీ పక్షాన్ని మీరు నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితాలకు అన్వయించుకోవటానికి సహాయం చేయండి. వందనములతో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.